మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మోకాళ్ళ నొప్పులు చాలా మందికి ఒక వయసు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఎందుకు అవుతున్నాయని ఎన్నో రకాలుగా వాళ్ళు ఊహిస్తారు. కండరాలు పెరిగిపోతున్నాయని ఆ జాయింట్స్ దగ్గర, తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఇది చేయట్లేదని, తినే ఆహారం అని రకరకాల అపోహలు ఉన్నాయి మోకాలు నొప్పి రావడానికి. ఈ మోకాలు నొప్పులకి సాధ్యమైనంత మటుకు మెయిన్ ఏంటంటే ఆ జాయింట్ దగ్గర ఈజీగా మూవ్ అయిపోయేలా ఉంటే మనకి దొరుకుతుంది. ఆ ఈజీగా మూవ్ అవ్వకుండా గట్టిగా పట్టాలంటే మనకి చిన్నప్పటి నుంచి ఏదో ఒక రకమైన ఈ కాల్షియం ఎక్కువ తినడం, ఫైబర్ ఉన్న ఫుడ్ ఉంటే వెళ్ళిపోద్ది. ఫైబర్ తక్కువ ఉన్న ఫుడ్ ఉంటే కొన్ని ఈ కాల్షియం గింజల్లా తయారయ్యి, కొంత అన్డైజెస్టెడ్ ఫుడ్ అలా చిన్న చిన్న గుండుల్లా తయారయ్యి, అలాగా ఏదైతే ఈ బోన్స్ చుట్టూ ఏమన్నా పట్టి ఉంటే అది గట్టిగా పట్టేసి ఆ మోకాలు సరిగ్గా మూవ్మెంట్ లేకపోవడం వలన బాగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి చాలా మందికి ఏంటంటే సరి అయిన వాకింగ్ లేకపోయినా, ఎక్సర్సైజ్ లేకపోయినా ఒక చోట అలా కూర్చుంటే ఆ మోకాళ్ళు ఆ జాయింట్స్ దగ్గర గట్టిగా బిగుసుకుపోయి జాయింట్ మూవ్మెంట్ లేక చాలా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇది మోకాలు నొప్పులతో స్టార్టింగ్. ఈ మోకాలు నొప్పుల్ని కంట్రోల్ చేసుకోవడానికి సాధ్యమైనంత మటుకు మంచి ఎక్సర్సైజ్ ఉండాలి. డైలీ ఏదో ఒక రకమైన వాకింగు, లేకపోతే నడవడం కానీ, పెద్దవాళ్ళు తిరగలేమనుకుంటే మెట్లు ఎక్కి 4 సార్లు అటు ఇటు దిగడం కానీ, సరి అయిన ఎక్సర్సైజ్ మోకాలు మూవ్మెంట్ ఉండాలి. అలా కాకుండా ఒకటే చోట కూర్చొని ఒకటే చోట తింటూ ఉంటే దాంట్లో బిగుసుకుపోతాయి. అవి జాయింట్స్ ఈజీగా మూవ్మెంట్ ఉండదు. దానివల్ల మోకాలు నొప్పులు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని డిపాజిట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కాల్షియం అవి పాలు ఎక్కువ తాగేసి, లేదా కాల్షియం ట్యాబ్లెట్స్ కొంతమంది వేసుకుంటూ ఉంటారు. అది వేసుకోండి, వైటమిన్ డి తక్కువైంది కాబట్టి కాల్షియం వేసుకోండి అంటారు. ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడు కంటిన్యూస్గా వాడకూడదు. కాల్షియం మనకి ఎంత అవసరమో అంతే చూసుకోవాలి. రక్తంలో ఎంత కాల్షియం ఉంది, ఎంత తక్కువ ఉంది, తక్కువ ఉంటే అది సరిపడడానికి అంత కాల్షియం ట్యాబ్లెట్స్ వాడుకోవాలి. కానీ డాక్టర్ చెప్పారు కదా అని డాక్టర్ ఆపేయమన్నా కూడా వీళ్ళు కాల్షియం మంచిది కదా అని వాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమైపోద్ది అంటే ఈ కాల్షియం అంతా ఈ జాయింట్స్లో డిపాజిట్ అయిపోద్ది. అది సన్నగా ఈటిల కింద డిపాజిట్ అయిపోయి అదేమైపోద్ది, బోన్ మూవ్మెంట్ లేకుండా అది కరగనివ్వకుండా తిరగకుండా చేయడం చాలా ఇదైపోయి వాళ్ళు బోన్ నొప్పి చాలా ఎక్కువైపోయి అదే మోకాలు నొప్పుల కింద స్టార్ట్ అవుద్ది. అది డిపాజిట్స్ అన్నది చాలా మంది తెలియదు, అంటే గుజ్జు పెరుగుతుంది అది ఇది అంటారు. అదంటే ఇది తిన్న ఆహారంలో ఈ కాల్షియం ఎక్కువగా తిన్నా, తర్వాత కాల్షియం టాబ్లెట్స్ కింద ఎక్కువ వాడినా అదేమైపోద్ది, బోన్ జాయింట్స్ మధ్యలో డిపాజిట్ అయిపోవడం వలన బోన్ మూవ్మెంట్ చాలా తగ్గిపోద్ది. చక్కగా జాయింట్స్ లో ఏంటంటే బోన్స్ బాగా తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు చెయ్యి ఎత్తాలంటే చేతి బోన్లు రావాలి, మరి బాగా వంట వండుతున్నాం అంటే మోచేయి బోన్లు తిరగాలి, అన్ని ఇలా తిరుగుతూ ప్రతిదీ మూవ్మెంట్ ఉండాలి ఆ బోన్స్ దగ్గర. అది ఎక్కడైనా డిపాజిట్లు అందులో పడిపోయినాయి అంటే అది గట్టి పడిపోయి ఆ బోన్ మూవ్మెంట్ లేకపోతే చాలా నొప్పులు వచ్చేస్తాయి, చాలా బాధలు పడుతూ ఉంటారు. దాన్ని ఒక రకమైన ఆర్థరైటిస్ అంటారు. సో అలా లేకుండా సాధ్యమైనంత మటుకు బోన్ జాయింట్స్ మెయింటైన్ చేసుకోవడానికి నీరు ఎక్కువ తాగాలి. ఇప్పుడు చాలా మందికి వైటమిన్ డి కాల్షియం వాడమంటారు, కాల్షియంకి వైటమిన్ డి వాడమంటారు. ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ వాడచ్చు, కానీ కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువ వాడడం మంచిది కాదు. అది మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. వారానికి ఒకటి 4 వారాలు తినమంటే అంతే. అయ్యో 4 వారాలు తిన్నారు, మనం 8 వారాలు వేసుకుందాం మంచిది కదా కాల్షియం అనుకుంటారు. కొంతమంది డాక్టర్ల సలహా కూడా లేకుండా కాల్షియం టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఈ అన్నిటి వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇవన్నీ జాయింట్స్ దగ్గర డిపాజిట్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అవి మటుకు మీరు కంట్రోల్ చేసుకోవాలి. అది మెయిన్. మోకాల దగ్గర కానీ జాయింట్స్ దగ్గర కానీ పెయిన్స్ రావడం ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. ఇంకొకటి ఏంటంటే మనం తినే ఆహారంలో ఉప్పు కొంచెం తగ్గించుకోవడం మంచిది. నేను ముందే చెప్తున్నాను, 2.5 గ్రాముల కంట ఉప్పు రోజు ఆహారంలో ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉంటే చాలా కష్టం. అదే రకంగా ఇప్పుడు మనకు ఆహారం నుంచి కూడా కొన్ని ఉప్పు వస్తుంది. అంటే ఇప్పుడు కూరగాయల్లో మనకు ఉప్పు ఉంటుంది, తర్వాత కొన్ని రకాలు పండ్లల్లో ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పులన్నీ కలుపుకొని మనం బయట వేసిన ఉప్పు కూడా కలుపుకుంటే 5 గ్రాములు 6 గ్రాములు వచ్చినాయి అంటే అందులోంచి ఉప్పు కూడా సాల్ట్ డిపాజిట్లు అవుతూ ఉంటాయి. ఈ ఆలోచించుకుంటూ మనం జనరల్గా వేసుకునే ఉప్పు కూడా తగ్గించుకోవాలి. ప్రిఫరబుల్లీ ఏంటంటే ఉప్పు లేకుండా వండుకొని బల్ల మీద ఉన్న ఉప్పు పెట్టుకొని కొంచెం పైన వేసుకొని కలుపుకొని తింటే చాలా ఉప్పుగా ఉంటుంది, హ్యాపీగా తినచ్చు. అది సైకలాజికల్గా ఏంటి, అందులో చేస్తేనే రుచిగా ఉంటుంది, బయట వేస్తే బాగోదు అని కొంతమంది చాలామంది అంటూ ఉంటారు. కానీ అది కొన్ని రోజులు చేస్తూ ఉంటే అది ఆహారం అలవాటు అయిపోతూ ఉంటుంది. పాలు
చాలా మటుకు తగ్గించుకోవాలి. మనకి పెద్దవాళ్ళకి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, ఈ జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండడానికి పాలు తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు తీసుకొని, కొవ్వు ఇప్పుడు 0% ఫ్యాట్ అని వస్తుంది. లేకపోతే 1%, 2%, అప్పుడు కొవ్వు చాలా తగ్గుతూ ఉంటుంది. అలాగే తర్వాత కాల్షియం కూడా తగ్గుతూ ఉంటుంది. అలా పాలు తక్కువ క్వాంటిటీ తీసుకొని వాడుతూ ఉంటే మనకు ఒంటికి కావాల్సిన కాల్షియం చాలా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడేంటంటే కొంతమంది బోన్ సూపులు అంటారు. అందులో కాల్షియం పెరుగుతూ ఉంటుంది. ఇలాంటియన్నీ కొన్ని తగ్గించుకుంటే ఆహారానికి మన కాల్షియం తగ్గడం వలన బోన్స్‌లో డిపాజిట్స్ కాకపోవడం వలన ఈ మోకాలు నొప్పులంటూ రాదు. ఆ మోకాల్లో డిపాజిట్ కాకుండా ఆటిని మనం గుజ్జు అని అనుకోవచ్చు, ఏమన్నా అనొచ్చు గానీ, దాంట్లో ఏమన్నా డిపాజిట్‌లయ్యి మూవ్‌మెంట్లు సరిగ్గా లేకుండా జాయింట్స్ నొప్పులు లేకుండా చాలా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆహారం తీసుకోవడం మంచిది. ఈ రోజువారీ ఆహారంలో మనకి గింజ ధాన్యాలు ఉన్నాయి కదా! అవి పొట్టుతోటి తీసుకోవడం మంచిది. సాధ్యమైనంత మటుకు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి బ్రౌన్ రైస్ అంటే ఏంటి, తక్కువ మరపట్టిన బియ్యం వస్తున్నాయి. తర్వాత గోధుమలు పైన పొట్టు తీయకుండా దాన్ని ఇది చేయించుకొని, ఆ గోధుమ పిండి చపాతీలు చేసుకోవడం మంచిది. అదే రకంగా మిగతా మినుములు, శనగలు ఇయన్నీ పప్పు దినుసులుంటాయి. ముడిపప్పుల కింద నానబెట్టి దాన్ని చేసుకొని అయి తినడం, మొలకెత్తించిన గింజలు తినడం. ఇలాగ ఉండడం వలన మనకి ఇంధనం బాగా తగ్గుతుంది. క్యాలరీస్ బాగా తగ్గడం వలన ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎప్పుడైతే పీచు ఎక్కువగా ఉందో క్యాలరీస్ తక్కువవుతాయి, డైజెషన్ తక్కువవుతాయి. కొన్ని రకాల పోషక విలువలు బాడీలో డిపాజిట్ కాకుండా ఎంత కావాలో అంతే అవుతాయి కాబట్టి అది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకోటి నూనెలు కూడా ఎక్కువ వాడకుండా రోజుకి కనీసం 30 గ్రాముల కంటే ఎక్కువ నూనె వాడకూడదు. అన్నీ కలుపుకుంటే 30 గ్రాములు. ఎక్కువ నూనె అయిన కొలదికి ఫ్యాట్స్ పెరిగిపోతుంటాయి. ఆ కొవ్వు పెరిగిపోయి అన్ని రకాల గుండె చుట్టూ రావడం, లేకపోతే కిడ్నీ చుట్టూ రావడం, బోన్స్ దగ్గర కొంచెం అక్కడ ఇదైపోవడం, ఇలాంటివన్నీ రావడం వలన కొన్ని కీళ్ళ నొప్పుల కింద తయారవుతుంది. కాబట్టి వెన్న, నెయ్యి అటువంటి కొవ్వు పదార్థాలు జంతువులోంచి నూనె తీసి అది ఇది చేస్తారు. ఆ నూనె మనకి ఇక్కడ దొరకవు, మనం ఎక్కువ వాడం కాబట్టి లార్డ్ అంటాం. అది అక్కడ వెన్న, నెయ్యి తగ్గించుకోవడం మంచిది. నూనెలు అంటే ముడి నువ్వులు, పల్లి నూనె గానీ, కుసుమ నూనె గానీ, నువ్వుల నూనె గానీ రిఫైన్ చేయకుండా అన్‌రిఫైన్డ్ నూనెలు వాడుతూ ఉంటే మనకి ఈ బోన్ దగ్గర డిపాజిట్లు లేకుండా ఆరోగ్యకరంగా ఉంటారు. ఇయన్నీ జాగ్రత్తగా నియమాలు పడుతూ ఉంటే మనకి ఈ జాయింట్ నొప్స్ ఉండవు. వీటి దగ్గర ఈ డిపాజిట్లు పెరిగి తర్వాత కీళ్ళ నొప్పుల కింద వచ్చి వాళ్ళు నడక ఆట్లికి చాలా కష్టమైపోతే ఇయన్నీ తగ్గించుకోవడం అవకాశం ఉంటదండి.